regularly been talking about Bunyadiyani, Pilaipalli, Dharmadi, Kalwa. So last 2 weeks దాకే రివ్యూ కూడా పెట్టారు మీరు. మా ప్రాంత వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఆ రోజు మరి అవన్నీ కూడా చూసి రెస్పాన్స్ అంటే తొందరగా శాంక్షన్ చేయాలని కూడా చెప్పారు. మళ్ళా కూడా ఈ రోజు రివ్యూలో కూడా చేర్చారు కాబట్టి ధన్యవాదాలు. ఫర్దర్ టు ఈ సేమ్ కెనాల్ సిస్టమ్స్ లో తొందరగా శాంక్షన్ చేయాలని ఒకటి కోరుతూ, ఎందుకంటే పొల్యూటెడ్ వాటర్, మూసీ వాటర్ దాంతో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. మీరు మరి దాన్ని శాంక్షన్ చేస్తూ సంతోషం. ఇది సేమ్ సిస్టమ్ లా, సేమ్ కెనాల్ సిస్టమ్ లో సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మా పిలాయిపల్లిలో మండలంలో ఈక్వలెంట్ ఇరిగేషన్ బై అలీనగర్ కెనాల్ అని ఉన్నది. ఆల్మోస్ట్ ఆ మండలం హార్డ్లీ వి నీడ్ 5-6 crores ఫర్ దట్. దాని నుంచి అలీనగర్ కెనాల్ అని ఉంటుంది. ప్లస్ అట్లనే బీబీ నగర్ అండ్ బోర్గిల్ మండలికి సంబంధించి గొల్లెపల్లి కాలువ అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి అదొకటి, అది కూడా 4-5 crores. దెన్ బునియాదిగారి కాలువ నుంచి మన బునియాదిగారి కాలువ ఇట్లా ఒల్గొండ మండలికి వెళ్ళిపోతుందో అక్కడ భీమలింగం కెనాల్, దానికి కూడా అడిషనల్ ఫండ్స్ పెడితే, ఎందుకంటే వీటితో ఎంత ఇరిగేషన్ అవుతుందో వాటితో అంత ఇరిగేషన్ అవుతుంది. సో కొద్ది అమౌంట్ తో అవుతుంది కాబట్టి లాస్ట్ టైం కూడా అది మెన్షన్ చేసినాం. అదొకటి కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ, సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. ఈ శాంక్షన్ కావాలి. అడిషనల్ 1 ప్లే మంత్రి గారికి, మా పాటిల్ సార్ గారు ఉన్నారు, డిప్యూటీ మంత్రి గారు, సీఎం గారు, మాకు మీరు మా బసవపురం ప్రాజెక్ట్ మీదకి మీరు పాదయాత్ర చేసారు. మా అందరికి, మా రైతులకు, మా ప్రాంతవాసులందరికీ కూడా గుర్తు. మరి ఈ రోజు ఆ బసవపురం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన వాళ్ళు R&R ప్యాకేజ్ వాళ్ళ బాధ సార్. ఈ కెనాల్స్ నడిచారు. పోచంపల్లిలో కెనాల్స్ మీద నడిచారు. ఆ ప్రాంత బసవపురం ప్రాజెక్ట్ మీదకే తిరిగారు, కెనాల్స్ మీదకే బీబీ నగర్ ఇవన్నీ అంటే ఇది ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు కాబట్టి పూర్తి చేద్దామని ఇప్పుడు ఈ కెనాల్స్ ఈ చేస్తాం. ఈ మీద వేరే మాట్లాడితే